Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 27 points down 73,877 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 19 పాయింట్స్ డౌన్ 22,435 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 79 పాయింట్స్ గెయిన్ 47,624 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్స్ కూడా మార్నింగ్ ఒక పాయింట్ లో 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ అండ్ మార్కెట్ కొంత టైం బిఫోర్ కూడా 120 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేలా ఉండేవి కాస్త ఓపెనింగ్ 60-70 పాయింట్స్ గ్యాప్ డౌన్ అవడం అండ్ అక్కడి నుంచి ఫాలో అవుతూ 22,346 వరకు ఫాల్ అయిన మార్కెట్ అక్కడి నుంచి వన్ డైరెక్షనల్ గా ర్యాలీ అవుతూ ఆల్ టైమ్ హైస్ కి నియర్ గా అగైన్ మళ్ళీ మార్కెట్ లో స్ట్రెంగ్త్ అయితే కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో ఏమవుతుందంటే ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వచ్చి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఇది ఒక బిగ్ బేరిష్ ఆపర్చునిటీ ఇక్కడి నుంచి మార్కెట్ పడిపోతుందని ఎలా మల్టిపుల్ బేర్ ట్రాప్స్ అయితే రీసెంట్ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ లో క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఒక పాయింట్ లో ఫాల్ అవడం అగైన్ స్ట్రాంగ్ రికవరీ, మళ్ళీ ఫాల్, మళ్ళీ రికవరీ, మళ్ళీ ఫాల్, మళ్ళీ రికవరీ, ఇలా రెసిస్టెన్స్ దగ్గరే కన్సాలిడేట్ అవుతుంది. బట్ ఇంట్రాడే సెషన్స్ లో ఇది ఒక బేరిష్ ఆపర్చునిటీ అనేలా మంచి ఫాల్ క్రియేట్ అవుతుంది అనేలా బేర్స్ అయితే మార్కెట్ ట్రాప్ చేస్తుంది. బట్ బిలీవ్ మీ, నేను గ్లోబల్ మార్కెట్స్ ఇంత వర్స్ట్ గా ఓవర్ నైట్ లో టర్న్ అయిపోతాయి అనుకోలేదు. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మీరు యూఎస్ మార్కెట్స్ ని గమనించండి, అవి రెడ్ లో ఉన్నాయి. దానికి తోడు టెస్లా వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేస్తారు, టెస్లా వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు, అవి వర్స్ట్ గా ఉండడం కూడా ఎంటైర్ సెంటిమెంట్ అక్కడ నెగిటివ్ అయింది. యాక్చువల్లీ యూఎస్ కి సంబంధించిన సెంటిమెంట్ అండ్ గ్లోబల్ సెంటిమెంట్, యూఎస్ కి సంబంధించిన పిఎంఐ డేటా, మ్యానుఫాక్చరింగ్ పిఎంఐ డేటా రిలీజ్ అయిన పాయింట్ నుంచి కూడా కొంత నెగిటివ్ గా టర్న్ అయింది. ఆ పాయింట్స్ లోనే మన మార్కెట్స్ కూడా 150 పాయింట్స్ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేలా లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ నేను నిన్నటి వీడియోలో చెప్పాను, మార్కెట్ న్యూట్రల్ గా ఉండడం కూడా పాజిటివ్, బికాస్ గ్లోబల్ మార్కెట్స్ పడ్డాయి. నిన్న యూఎస్ మార్కెట్స్ 1% దగ్గరగా, డౌ జోన్స్ వాటిలో మనకి ఫాల్ కనిపించింది. అంటే నిఫ్టీ ఇవాళ మనకి ఏకంగా 220 పాయింట్స్ దగ్గరగా ఫాల్ అయి ఉండాలి, కానీ మార్కెట్ అలా అవ్వలేదు కదా. వస్తున్న ఎవ్రీ డిప్ కూడా బాట్ అవుతూ మీన్స్ వస్తున్న ఎవ్రీ స్మాల్ ఫాల్ లో కూడా మార్కెట్ అగైన్ ర్యాలీ అవుతూ రెసిస్టెన్స్ దగ్గర కన్సాలిడేట్ అవుతూ ఉండడం. రీసెంట్ టైమ్స్ కొన్ని వీడియోస్ బ్యాక్ నేను మీకు ఈ వర్డ్ ని మెన్షన్ చేశాను. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మార్కెట్ 22,000 కి 21,750 కి ఫాల్ అయింది, కానీ ఈసారి మార్కెట్ లో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్లే స్ట్రెంగ్త్ కనిపిస్తూ ఉందని. అండ్ ఆ పాయింట్ నేను మెన్షన్ చేసిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ ఎక్కువగా ఫాల్ అయ్యాయి, బట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఆ ఫాల్ మనకి కనిపించలేదు. ఎవరైనా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు మార్కెట్ ఇక్కడ నుంచి పతనం అయిపోతుంది, ఓవర్ వాల్యుయేషన్స్ లో ఉంది, ఎగ్జిట్ అయిపోండి అని ఎక్కడైనా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటే పర్సనల్లీ నాకు ఇది రైట్ టైం అయితే కాదు అనిపిస్తుంది. మార్కెట్ లో ఒక బిగ్ ఫాల్ కనిపించే టైం ఇదైతే కాదు. డొమెస్టిక్ గా మనకి మోస్ట్లీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కాబట్టి ఇంటర్నేషనల్ గా గ్లోబల్ గా నెగిటివ్స్ ఉంటున్నా సరే మన మార్కెట్స్ కంపేర్డ్ విత్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ఎక్కువ సస్టైన్ అవుతున్నాయి. ఇంకా మీకు దానికి సాలిడ్ ప్రూఫ్ కావాలనుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ ని గమనించండి. రీసెంట్ టైమ్స్ లో లార్జ్ క్యాప్స్ ఎటుపోతున్నా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఉండడం ఓవరాల్ మార్కెట్ లో బయింగ్ స్ట్రెంగ్త్ ని మనకి చూపిస్తూ ఉంది. బట్ యాజ్ ఎ సెట్ బిఫోర్ 22,540 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, వెరీ బిగ్ రెసిస్టెన్స్. కాబట్టి ఈవెన్ నేను బులిష్ గా ఉంటున్నా సరే ఫర్ ట్రేడింగ్ పర్పస్ ఈ లెవెల్ అబౌవ్ మార్కెట్ క్లోజ్ అయితేనే బులిష్ ఆపర్చునిటీస్ కోసం చూస్తానన్నాను, అప్పటి వరకు వెయిట్ చేస్తానన్నాను. బట్ ఓవరాల్ కన్విక్షన్ బులిష్ గా ఉంది. నేనైతే లెవెల్ బ్రేక్అవుట్ అయి క్లోజ్ అవడం కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. బట్ అది ట్రేడింగ్ పర్పస్. బట్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ అన్ని కూడా పర్సనల్ బిలీఫ్ లోపల ఉంటున్న కన్విక్షన్ అయితే మార్కెట్స్ ఇక్కడ నుంచి అప్ సైడ్ కే వెళ్తాయి. ఇంకా వెరీ గుడ్ డేస్ ఫర్ పోర్ట్ఫోలియో గెయిన్స్ కనిపిస్తాయి అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. అండ్ ఇవాళ మార్కెట్స్ ని లీడ్ చేసింది, లార్జ్ క్యాప్ స్పేస్ లో లీడ్ చేసింది ఐటీస్ అండ్ పిఎస్యు స్టాక్స్. అండ్ నేను యాక్చువల్లీ ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుంది అనుకోవడానికి ప్రధాన కారణం సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అయినా, జాబ్స్ డేటా అయినా, ఇతర మ్యాక్రో ఎకనామిక్ డేటా లైక్ పిసిఈ డేటా కానీ, ఐఎస్ఎం సర్వీసెస్ డేటా కానీ, ఐఎస్ఎం మ్యానుఫాక్చరింగ్ డేటా కానీ, పిఎంఐ మ్యానుఫాక్చరింగ్ డేటా కానీ, జాబ్లెస్ క్లెయిమ్స్ కానీ, ఇవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్ డేటా పిక్చర్ ఏదొస్తున్నా సరే అవన్నిటికీ మార్కెట్ భయపడేదే, వాటన్నిటిని మార్కెట్ సీరియస్ గా తీసుకునేదే. ఆ డేటాను చూసి ఎక్కడ ఫెడ్ వాళ్ళు రేట్ కట్స్ చేయకుండా వదిలేస్తారో, లేకపోతే ఈ రేట్ కట్స్ ని ఎక్కువ టైం మెయింటైన్ చేస్తారని. అలాంటిది ఫెడ్ చైర్మన్ అయిన పవల్ గారు లాస్ట్ ఎఫ్ఓఎంసి ఫెడ్ మీటింగ్ లోనే ఈ ఇన్ఫ్లేషన్ డేటా పాయింట్స్ 1-2 సార్లు అటు ఇటు వస్తున్నా నేనైతే సీరియస్ గా తీసుకున్నాను స్టేట్మెంట్. అండ్ రీసెంట్ గా శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ సెంట్రల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా జరిగిన మీటింగ్ లో కూడా తను మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే కామెంట్స్ చేస్తూ ఇన్ఫ్లేషన్ మేము అనుకున్నట్లే ఉంటుంది, మా ఎక్స్పెక్టేషన్స్ లోనే ఉంది, భయపడాల్సిన నీడ్ లేదనేలా తను పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉండడం. కమింగ్ టైమ్స్ లో ఈవెన్ వర్స్ట్ గా డేటా పాయింట్స్ వస్తున్నా మార్కెట్స్ నిజంగా అంత భయపడవేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో నెగిటివ్ అంత పెద్ద నెగిటివ్ కాకపోవచ్చు, బట్ వచ్చే ఏ చిన్న పాజిటివ్ అప్డేట్ అయినా మార్కెట్ ని డ్రైవింగ్ ఫ్యాక్టర్ గా తీసుకువెళ్తుంది. కాబట్టి రీసెంట్ డేస్ లో నేను కంటిన్యూస్ గా బేరిష్ గా చూస్తున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. నేను పర్సనల్ గా రేంజ్ బౌండ్ గాను చూడట్లేదు, బేరిష్ గా చూడట్లేదు, బులిష్ గానే చూస్తున్నాను. కన్ఫర్మేషన్ కోసం ఈ 540 లెవెల్ అబౌవ్ మార్కెట్ క్లోజింగ్ కి చూస్తున్నానని చెప్పాను. బట్ ఫర్ ఇన్వెస్టర్స్ ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి మార్కెట్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడాల్సిన ట్రిగ్గర్స్ ఉన్నాయి. ఆర్బీఐ ఈవెంట్ ఉంది 5th
మనకి అప్డేట్ అవుతుంది. మోస్ట్లీ ఫెడ్ వాళ్ళు పాజిటివ్ గానే చెప్తూ వచ్చారు కాబట్టి యుఎస్ సెంట్రల్ బ్యాంక్, మన ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా పాజిటివ్ కామెంట్స్ చేసే స్కోప్ ఉంటుంది కాబట్టి అది మార్కెట్ కు ఒక పాజిటివ్ ట్రిగ్గర్. అండ్ ఇందాక అన్నట్టు ఏ మాత్రం నెగిటివ్ ఉన్నా ఫెడ్ వాళ్ళు ఆల్రెడీ క్లారిఫై చేశారు కాబట్టి అది నెగిటివ్ కాదేమో అని మార్కెట్ భావించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫెడ్ వాళ్ళే అంత క్లియర్ గా ఉంటే నెక్స్ట్ అన్సర్టనిటీ గ్లోబల్ గా టువర్డ్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు కాబట్టి గ్లోబల్ అన్సర్టనిటీ పర్టికులర్ గా ఫెడ్ వాళ్ళు ఏం చేస్తారనే ఒక భయాలు మార్కెట్ లో లేకపోవడం కూడా మనం పాజిటివ్ గానే చూడాలి. అండ్ ప్రీ ఎలక్షన్ ర్యాలీ కూడా యూజువల్ గా మనకి మార్కెట్ లో కనిపిస్తుంది. అండ్ కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో మోస్ట్లీ ఇప్పటి వరకు ఉంటున్న అంచనాలన్నీ కూడా ఒక్క సైడే చూపిస్తున్నాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వమే వస్తుందని చెప్తున్నారు కాబట్టి అది కూడా భారీ మెజారిటీతో ఒక స్టేబుల్ గవర్నమెంట్ వస్తే మార్కెట్స్ దాన్ని ముందుగానే ప్రిడిక్ట్ చేస్తూ ప్రీ ఎలక్షన్ ర్యాలీ సైడ్ కూడా మార్కెట్ కి స్కోప్ ఉంది. ఇవన్నీ కూడా మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ పాజిటివ్ థింగ్స్ కాబట్టి జాగ్రత్త. అన్ని పాజిటివ్ లో చెప్పేస్తున్నారు పాజిటివ్ అని, మరి నెగిటివ్ గా చూడడానికి ఏం లేదా. కొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి. గోల్డ్, సిల్వర్ అవి ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళిపోతూ ఉన్నాయి. సిల్వర్ 3% పెరిగింది, గోల్డ్ అగైన్ 2% పెరిగింది. అండ్ ఆయిల్ కూడా, క్రూడ్ ఆయిల్ కూడా 2% దగ్గరగా పెరిగింది. ఆల్మోస్ట్ $89 per barrel దగ్గరగా ఉంది. బాండ్ డీల్స్ ఐ థింక్ లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ లో అనుకుంటాను 20 బేసిస్ పాయింట్స్ దగ్గరగా పెరిగాయి. ఆల్మోస్ట్ 4.36 దగ్గరగా 10-year బాండ్ డీల్ యుఎస్ కి సంబంధించింది ఉంది. బట్ వీటి కారణంగా మార్కెట్ లో ఒక బిగ్ ఫాల్ వస్తుందా అంటే నేనైతే పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ డిఐఎస్ గురించి మాట్లాడుకోవాలి. చెప్పాను కదా నిన్నటి వీడియోలోనే, ఇండియన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్న డబ్బులు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎక్కువ టైం హోల్డ్ చేయడానికి లేదు. అది ఖచ్చితంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోనే పెట్టాలి కాబట్టి టైం టు టైం వాళ్ళు చేస్తున్న ఇన్ఫ్లోస్ కూడా మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేస్తున్నాయి. గత 10 ట్రేడింగ్ సెషన్స్ నుంచి వరుసగా డిఐఎస్ కొంటూనే ఉన్నారు. లాస్ట్ నెల 56,000 కోట్ల దగ్గరగా డిఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో పెట్టుబడి పెట్టారు. అది మన డబ్బులే. అండ్ ఈ మంత్ కూడా 3,000 కోట్ల దగ్గరగా పెట్టుబడులు ఆల్రెడీ మార్కెట్ లోకి వెళ్ళాయి. మోస్ట్ ప్రాబబుల్ అది అప్కమింగ్ టైమ్స్ లో కూడా కొనసాగుతూ ఉంటే ఈవెన్ ఎఫ్ఐఎస్ చేస్తున్న సెల్లింగ్ కూడా మార్కెట్ ని డిస్టర్బ్ చేయకపోవడానికి, ఆ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేయకపోవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. ఫైనలీ ఈవెంట్స్ పరంగా చూస్తే February 5th మన మార్కెట్స్ ని ఆర్బీఐ ఈవెంట్ హిట్ చేస్తుంది. అండ్ తర్వాత 12th నుంచి నిన్నటి వీడియోలో చూపించినట్లు ఇంపార్టెంట్ రిజల్ట్స్ మార్కెట్ లో డ్రైవింగ్ ఫ్యాక్టర్ గా ఉంటాయి. ఇంపార్టెంట్ రిజల్ట్స్ మార్కెట్ ని డ్రైవ్ చేయడం ఏంటి అంటే జస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ బ్యాంక్ నిఫ్టీ ఫేట్ నే మార్చేసింది లాస్ట్ టైం. అండ్ ఈసారి కూడా వర్స్ట్ గా ఉంటాయని వాళ్ళు చెప్పారు. మరి చూడాలి. అంత వర్స్ట్ గా కాకుండా ఏమాత్రం న్యూట్రల్ గా ఉన్న షార్ట్ కవరింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పాసిబుల్ అవుతుంది. లేదు ఇంకా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే వర్స్ట్ గా నెంబర్స్ ఉంటే అది అగైన్ బ్యాంక్ నిఫ్టీని డౌన్ సైడ్ కి తీసుకువెళ్తుంది. బట్ ఎనీవే ఇందులో కీ నెంబర్స్ లైక్ ఐటీలో హెవీ వెయిట్స్ అండ్ బ్యాంకింగ్ లో హెవీ వెయిట్స్ నెంబర్స్ ఇండెక్స్ రిలేటెడ్ గా చూస్తున్న వాళ్ళు జాగ్రత్తగా గమనించాలి. అండ్ ఇండెక్స్ అంటే గుర్తొచ్చింది, ఎఫ్ఎన్ఓ లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. లాట్ సైజులు చేంజ్ అవుతున్నాయి. దాని గురించి న్యూస్ టాపిక్ లో నేను మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని అనాలిసిస్ చేస్తూ ఇలా వీడియోస్ ని మీ ముందుకు తీసుకొని రావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఎన్ఎస్సి వాళ్ళకి ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే అప్డేట్ చేశారు. ఆ సర్క్యులర్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. నిఫ్టీ 50 రిలేటెడ్ గా మీరు ఇప్పటి వరకు లాట్ సైజ్ ని 50 లో చూస్తూ వచ్చుంటారు కదా. కానీ ఫ్రమ్ April 26th ఆన్వర్డ్స్ మీకు కనిపించే కాంట్రాక్ట్స్ లాట్ సైజ్ 50 తో కాదు 25 తో ఉంటాయి. అలాగే ఫిన్ నిఫ్టీ పరంగా ఉంటున్న 40 లాట్ సైజ్ కాస్త 25 కి, మిడ్ క్యాప్ నిఫ్టీ రిలేటెడ్ గా ఉంటున్న 75 లాట్ సైజ్ కాస్త 50 కి రివైజ్ చేసినట్లు ఎన్ఎస్సి వాళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. వాటి ఒక ఫస్ట్ మంత్లీ ఎక్స్పైరీ అండ్ వాటి ఒక ఫస్ట్ వీక్లీ ఎక్స్పైరీ ఇలా రివైజ్ చేసిన కాంట్రాక్ట్స్ ఒక మంత్లీ వీక్లీ ఎక్స్పైరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయి అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. యాక్చువల్లీ ఇది రీటైల్ ట్రేడర్స్ ని ఇంకా ఎక్కువ ట్రేడ్ చేయమని ఎంకరేజ్ చేస్తున్నట్లు. ఇది ఎలాగో చెప్తాను. 50 లాట్ సైజ్ ఉందనుకోండి, ఒక లాట్ బై చేయాలన్నా ఎక్కువ డబ్బులే, దానికంటే ప్రధానంగా ఒకటి సెల్ చేయాలన్నా ఎక్కువ డబ్బులు మనకి అవుతుంది. కానీ ఇప్పుడు దీన్ని హాఫ్ చేయడం కారణంగా ఒక లాట్ బై చేయడానికి ఇప్పటి వరకు పెడుతున్న డబ్బులు కాస్త సగం అయిపోతుంది కాబట్టి, అండ్ సెల్ చేయడానికి కూడా సిగ్నిఫికెంట్ గా డబ్బులు తగ్గిపోతుంది కాబట్టి, ఓవరాల్ సైజ్ తగ్గింది ఒక కాంట్రాక్ట్ ది కాబట్టి సిగ్నిఫికెంట్ గా తగ్గుతుంది కాబట్టి వాల్యూని తగ్గించి తద్వారా ట్రేడ్ చేయడానికి కావాల్సిన క్యాపిటల్ ని కూడా తగ్గించి బోత్ ఫర్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా యాక్టివిటీని పెంచే ప్రయత్నం ఎన్ఎస్సి వాళ్ళు చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. దీని కారణంగా ఎక్స్చేంజెస్ కి ఓవరాల్ ఎకో సిస్టమ్ లో ఉన్న అందరికీ లాభం ఉంటుందేమో, బట్ రీటైలర్స్ కి దీని ద్వారా అడ్వాంటేజ్ పెద్దగా ఉండదు. చిన్న చిన్న ప్లేయర్స్ ని ఎఫ్ఎన్ఓ లోకి లాగడం లాంటిది ఇది. అంత రిక్వైర్మెంట్ అయితే లేదు. ప్రెసెంట్ నిఫ్టీ 50 నుంచి 25 కి కట్ చేయాల్సిన నీడ్, బట్ కాన్స్టెంట్ గా లాట్ సైజులను అయితే తగ్గిస్తూ వస్తున్నారు. ఎస్, ఓవరాల్ వాల్యూ 10 lakh అరౌండ్ ఆర్ ఒక పర్టికులర్ వాల్యూ పెట్టుకున్న అంతకు లోపు ఉంచడానికి ఎన్ఎస్సి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఆ లాజిక్ తో కాకుండా బిఎస్సి వాళ్ళ రిలేటెడ్ గా ఆప్షన్స్ చాలా తక్కువ మనీతో కూడా ట్రేడ్ చేసేలా ఉన్నాయి. వాళ్ళతో మనం పోటీ పడాలి. బికాస్ బిఎస్సి వాళ్ళు కూడా రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఎన్ఓ వాల్యూమ్స్ ని ఎక్కువగా తీసేసుకుంటున్నారు. వాళ్ళతో మనం పోటీ పడాలంటే మన దగ్గర కూడా చాలా తక్కువ డబ్బులతో కూడా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ యాక్టివిటీ చేసే
విధంగానే ఉండాలనేలా ఎన్ఎస్సి వాళ్ళు భావిస్తున్నట్లయితే అర్థమవుతుంది. బట్ ఫ్యూచర్ లో ఎవరైనా ఇలా తక్కువ డబ్బులకి ఆప్షన్స్ ని బై చేయొచ్చు ఆర్ ఈవెన్ సెల్ చేయొచ్చు అని వితౌట్ నాలెడ్జ్ ఎవరైనా బ్లైండ్ గా వెళ్లి చేస్తున్నట్లయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వితౌట్ నాలెడ్జ్ అండ్ వితౌట్ రిస్క్ రివార్డ్ మిమ్మల్ని ఫైనాన్షియల్ గా బిగ్ ఇంపాక్ట్ తీసుకువెళ్తాయని బిగినర్స్ కి చెప్పాలనుకుంటున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఏంటి ఏం లేదు అప్డేట్ అంటే బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ అయితే ఏం చేంజ్ చేయలేదు. కేవలం నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ రిలేటెడ్ గా మాత్రమే ఈ చేంజెస్. ఈ స్మాల్ క్యాప్ కంపెనీని చూడండి, గణేష్ బెంజోప్లాస్ట్ ఫండమెంటలీ చాలా గుడ్ డేటానే పోస్ట్ చేస్తూ వచ్చారు. బట్ ఇంట్రెస్టింగ్ గా ఈ కంపెనీ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ 100% హోలీ ఓన్డ్ సబ్సిడరీ అయిన జీబీఎల్ కెమికల్స్ పేరుతో ఒక బ్యాంక్ అకౌంట్ వీళ్ళకి తెలియకుండానే ఓపెన్ అయింది అంటున్నారు. అండ్ ఆ అకౌంట్ తో 20 కోట్లకి సంబంధించిన లోన్స్ తీసుకోబడ్డాయని అండ్ అది వాళ్ళకి ఇప్పుడు తెలిసిందని, కాబట్టి దానికి సంబంధించి ఆ కంపెనీ సీఈఓ అయిన మిస్టర్ రామ్ కాంత్ పిలాని గారు రెసిగ్నేషన్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ కి కంపెనీ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ కి కంపెనీ ఆర్డర్ చేస్తుందనేలా వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో కంపెనీకి తెలియకుండా కంపెనీ అండర్ లో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవడం, తద్వారా 20 కోట్లకు సంబంధించిన లోన్ తీసుకోబడ్డం, అది మాకు ఇప్పుడే తెలిసిందనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండేసరికి స్టాక్ ఓపెనింగ్ చాలా ఎక్కువ డౌన్ అయింది, కానీ ఓవరాల్ 4% నెగిటివ్ లో ఎండ్ అయింది. అండ్ నెక్స్ట్ నిన్న ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా పర్టికులర్ గా కరెన్సీ డెరివేటివ్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ తీసుకొస్తున్న రూల్స్ తో ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ కరెన్సీనే బేస్ చేసుకొని ఎఫ్ఎన్ఓ చేస్తున్న వాళ్ళకి ఇంకా అవకాశం లేదు. వితౌట్ ఎనీ హోల్డింగ్, కరెన్సీ రిలేటెడ్ ఎటువంటి హోల్డింగ్ లేకుండా, అంటే డైరెక్ట్ గా మనం కరెన్సీస్ వీటిని హోల్డ్ చేయకుండా స్పెక్యులేటివ్ యాక్టివిటీ కోసం ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేయడం ఇంకా కుదరదు. కాబట్టి రీటైలర్స్ ఇక ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేస్తున్నట్లు కాదు, అది ఆర్బీఐ వాళ్ళు ఇండైరెక్ట్ గా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ బ్యాన్ చేస్తున్నట్టు రీటైలర్స్ కన్నా నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా, అది ఎండ్ లో ఉంటుండడం చాలా మందికి అర్థం కాలేదు. నితిన్ కామత్ గారు 3 అవర్స్ బ్యాక్ దీని రిలేటెడ్ ఒక ట్వీట్ పెట్టారు. ఆర్బీఐ వాళ్ళు తీసుకొస్తున్న చేంజెస్ తో సింపుల్ గా చెప్పాలంటే కరెన్సీ డెరివేటివ్ ట్రేడింగ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్ పర్టికులర్ గా రీటైలర్స్ రిలేటెడ్ గా అది ఆల్మోస్ట్ జీరో అని దత్తని మెన్షన్ చేస్తున్నారు. కానీ ఇది సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే రీటైలర్స్ ఇకపై కరెన్సీ డెరివేటివ్స్ లో ట్రేడింగ్ చేయలేరు. ఇవాళ కరెన్సీ డెరివేటివ్స్ ని మీరు చూస్తున్న దాంట్లో ఒక హ్యూజ్ వాల్యూమ్ డ్రాప్ అండ్ ప్రైస్ డ్రాప్ కూడా మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ లో కనిపించింది. సో ఎఫ్ఎన్ఓ బ్యాన్ చెప్పాలి. ఆర్బీఐ వాళ్ళు ఇండైరెక్ట్ గా కొన్ని రూల్స్ ని తీసుకొచ్చారు. ఆ రూల్స్ ఒక మీనింగ్ ఏంటంటే బిగ్ ప్లేయర్స్ ఎవరెవరి దగ్గర అయితే కరెన్సీ ఉంటుందో, ఆల్రెడీ అసెట్ ఉంటుందో దాన్ని హెడ్జ్ చేయడానికి వాడాలి తప్పితే వితౌట్ అసెట్ స్పెక్యులేషన్ కి ఎఫ్ఎన్ఓ ని వాడొద్దని చెప్పారు. ఇది కేవలం కరెన్సీ డెరివేటివ్స్ కి మాత్రమే. అండ్ నాకు తెలిసి ఇది ఈక్విటీ అండ్ ఇండెక్స్ బేస్డ్ ఎఫ్ఎన్ఓస్ కి తీసుకురారు. బికాస్ దీని బేస్డ్ గానే కదా ఎన్ఎస్సి వాళ్ళు అన్ని క్రోర్స్ ప్రాఫిట్ ని సంపాదించేది. అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ కమ్యూనిటీ అంతా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ డిపెండ్ అయ్యేది. సో ఎవరైనా కరెన్సీ రిలేటెడ్ గా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళైతే April 5th నుంచి మీరు కరెన్సీలో ఎఫ్ఎన్ఓ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేయలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. జీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ఎండి అండ్ సిఇఓ అయిన పునీత్ గోయింకా గారు తనకు వస్తున్న శాలరీ నుంచి 20% శాలరీని వాలంటరీగా తనకు తాను తగ్గించుకుంటున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ గా జీ అలాగే సోనీ మధ్యలో ఉంటున్న మర్జర్ జరగకపోయేసరికి జీ ఎంటర్టైన్మెంట్ పరంగా చాలా నెగిటివిటీ ఎదురైంది. తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ పరంగా స్ట్రాంగ్ గ్రోత్ ని తీసుకొస్తామని మేనేజ్మెంట్ చాలా సార్లు కామెంట్స్ చేశారు. అండ్ ఇందులో భాగంగానే కాస్ట్ కటింగ్ లో భాగంగా సీఈఓనే తన శాలరీని 20% తగ్గించుకున్నారని జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇంతకీ తన శాలరీ ఎంత? FY23 లో 35 కోట్లకు దగ్గరగా శాలరీ, వేరియబుల్ పే, వన్ టైం పే అన్నిటిని కలిపితే 35 కోట్లకు దగ్గరగా తన శాలరీని తీసుకున్నారు. లాస్ట్ 5 ఇయర్స్ లో తనే ఎండి అండ్ సీఈఓగా ఉన్నారు కాబట్టి లాస్ట్ 5 ఇయర్స్ లో 323% తన శాలరీ అయితే పెరుగుతూ వచ్చింది. బట్ అదే సేమ్ టైం లో ప్రాఫిట్స్ మాత్రం సిగ్నిఫికెంట్ గా తగ్గాయి. లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ 1560 crore దగ్గరగా ప్రాఫిట్ ఉంటే ఇప్పుడు రీసెంట్ గా 49 crore ప్రాఫిట్ ఉంది. సింపుల్ టర్మ్స్ తన శాలరీ మాత్రం 323% దగ్గరగా పెరిగింది. వెరాస్ ప్రాఫిట్ మాత్రం చాలా డ్రాస్టిక్ గా తగ్గింది. వెరాస్ రెవెన్యూ 2% దగ్గరగా గ్రోత్ వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ లైన్ రెవెన్యూ, సెకండ్ లైన్ నెట్ ప్రాఫిట్ అండ్ థర్డ్ లైన్ తన శాలరీ. చూడడానికి బార్ చిన్నదిగా ఉంటది బట్ నెంబర్ ని చూడండి 8 crores కాస్త 35 crores అయింది. వెరాస్ రెవెన్యూ, ప్రాఫిట్స్ మాత్రం లాస్ట్ 5 ఇయర్స్ నుంచి డిక్లైన్ అవుతూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు April 5th బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని చెప్తున్నారు. నెక్స్ట్ నేను అనుకున్నాం కదా టాటా టెక్నాలజీస్ రిలేటెడ్ గా BMW వాళ్ళకు జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేశారు. దాని కారణంగా మనం స్టాక్ ఎందుకు లాంగ్ టర్మ్ లో పాజిటివ్ గా చూడాలని దీని రిలేటెడ్ గా కంపెనీ CEO అండ్ MD అయిన హ్యారిస్ గారు మాట్లాడుతూ ఈ జేవీ రిలేటెడ్ గా కావాల్సిన అప్రూవల్స్ అని నెక్స్ట్ 3 to 4 months లో వచ్చేస్తాయని, ఇది ఒక స్ట్రాటజిక్ జాయింట్ వెంచర్ అని, అండ్ ఈవీ స్పెండింగ్స్ పరంగా కూడా మాకు ఎక్కడ స్లో డౌన్ కనిపించట్లేదని, TCS ఎలా అయితే గ్రో అయిందో అలానే టాటా టెక్ ని కూడా మేము గ్రో చేయాలని
చేయాలనుకుంటున్నామని, క్లయింట్ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయాలనుకుంటున్నారనేలా కూడా తను అప్డేట్స్ అయితే చేశారు. ఇది పాజిటివ్. వేరే సేమ్ పాయింట్ లో జేపీ మోర్గన్ వాళ్ళు టాటా టెక్నాలజీస్ పరంగా అండర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 800 అని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఫండమెంటల్ గా వీళ్ళు ఏమీ చెప్పట్లేదు, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఇంకా క్లయింట్స్ ని డైవర్సిఫై చేసుకోవాల్సి ఉందని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు జరిగిన డీల్ ఉంది కదా BMW వాళ్ళతో, దాని రిలేటెడ్ గా వీళ్ళకి ఎంత ప్రాఫిట్స్ అండ్ మార్జిన్స్ ఉంటాయో వెయిట్ చేస్తున్నాం డేటా అని చెప్పారు. సో ఇది సెల్ చేసేయండి, ఒక బిగ్ నెగటివ్ అనేలా కాకుండా ఎక్స్పెన్సివ్ గా ఉంది. అండ్ ఇంకా వాళ్ళు ఇంకా ఫాస్ట్ గా గ్రో అవ్వాలి, ఇతర కంపెనీస్ తో టైప్ అవ్వాలి, డైవర్సిఫై చేసుకోవాలనేలా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. బట్ మార్కెట్ CEO చేసిన కామెంట్స్ కి ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ గుడ్ గెయిన్స్ తో ఎండ్ అయింది. ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకుంటూ ఉన్నారు, మీరు మీ ఇంట్లో వాళ్ళకి స్విగ్గీకి ఆర్డర్ చేస్తున్నా, స్విగ్గీ అనే కాదు ఏ ఇతర ప్లాట్ఫామ్స్ నుంచి మీరు ఆర్డర్ చేస్తున్నా కొంత జాగ్రత్త పడండి. బికాస్ సింపుల్ గా మిమ్మల్ని స్కామ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకోవడానికి ఒక కొత్త పద్ధతిని స్కామర్స్ అయితే ఎంచుకున్నారు. ఇది ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి జరిగింది అని తను చెప్తున్న దాని ప్రకారం వాళ్ళ ఫాదర్ స్విగ్గీ నుంచి ఒక ఆర్డర్ పెట్టుకున్నారని, అండ్ ఆర్డర్ రాకపోతుండేసరికి గూగుల్లో స్విగ్గీ కస్టమర్ కేర్ అని సర్చ్ చేస్తే స్విగ్గీ కస్టమర్ కేర్ నెంబర్ అని ఒకటి వచ్చింది అంటున్నారు. ఇన్ఫాక్ట్ అది ఒక ఫేక్ నెంబర్. ఇక్కడే నేను ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటున్నాను. నాట్ ఓన్లీ స్విగ్గీ, మీరు ఎక్కడ ఏది ఇష్యూ ఉంటున్నా గూగుల్లో సర్చ్ చేస్తే వచ్చే ప్రతి నెంబర్ ని రియల్ నెంబర్ అనుకోవద్దు. బికాస్ డబ్బులు ఇచ్చి యాడ్ వేయించుకుంటే ఎవరి పేరుతో అయినా మీరు నెంబర్ ని గూగుల్లో రప్పించవచ్చు. సో ప్రతి నెంబర్ ఒరిజినల్ నెంబర్ కాదు. మోస్ట్లీ మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ ఉంటున్న నెంబర్ నే మోస్ట్లీ డైల్ చేయడానికి ప్రయత్నించాలి. సో ఇక్కడ వీళ్ళ ఫాదర్ అది రియల్ నెంబర్ అనుకొని కాల్ చేయడం, కాల్ చేస్తే ఫస్ట్ UPI ద్వారా స్కామ్ చేశారంటున్నారు. అండ్ తర్వాత ఏంటి నన్ను స్కామ్ చేశారా మీరు అంటే, లేదు సార్ అది మా జూనియర్ మాట్లాడాడు, నేను సీనియర్ ని, నేను మొత్తం డబ్బులు మీకు రీఫండ్ చేయిస్తానని చెప్పి తనతో చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించి మేబీ ప్రాబబులీ తన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ చెప్పండి దానికి రీఫండ్ చేస్తామని చెప్పుండొచ్చు, బ్యాంక్ కి చేయలేని క్రెడిట్ కార్డ్ కి చేస్తామని చెప్పుండొచ్చు, ఆర్ మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి, OTP చెప్పండి దానికి మేము రీఫండ్ చేస్తామని. 65-70 సంవత్సరాలు ఉంటున్న వాళ్ళకి అంత అవగాహన ఉండదు కాబట్టి తన శక్తి మేరకు తనకు తెలిసిన మొత్తం డీటెయిల్స్ ని షేర్ చేయడం. ఈసారి 3 లక్షల దగ్గరగా స్కామ్ కి వాళ్ళ ఫాదర్ గురైనట్లు డేటా అయితే కనిపిస్తూ ఉంది. సో మీరు మీ పిల్లలు ఆర్ పెద్దవాళ్ళు ఎవరైనా సరే గూగుల్లో కనిపించే ప్రతి నెంబర్ రియల్ నెంబర్ అని అనుకోకండి. 1-2 సార్లు అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఏదైనా బ్రాండ్ రిలేటెడ్ గా స్కామ్ జరిగినప్పుడు ట్విట్టర్ లోకి వెళ్ళి మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం కదా, ట్విట్టర్ లో ఇలా జరిగిందని చెప్తే స్పీడ్ గా మనకు అప్డేట్స్ వస్తాయని. మీరు అలా చేస్తుంటే మీకు ఒక రిప్లై వస్తుంది, DM వస్తుంది, మీ ప్రాబ్లమ్ ని మేము ఐడెంటిఫై చేసాం, మేమే అఫీషియల్ టీమ్ అనేలా. అది కూడా స్కామే, అఫీషియల్ గా వాళ్ళు అయ్యిండరు. సో ఈ స్కామర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ లో ఎవరెవరైతే కంప్లైంట్స్ చేస్తున్నారో వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ లోగోతో పేరుతో మేమే అఫీషియల్ ప్లాట్ఫామ్ అనేలా DM చేస్తూ మెసేజెస్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు ఎంత మేరకైతే అంత మేరకు పొందే ప్రయత్నం చేస్తున్నారు. పర్టికులర్ గా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా ఈ స్కామ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో కాబట్టి గూగుల్లో కనిపించే ప్రతి నెంబర్ అఫీషియల్ నెంబర్ అనుకోవద్దు. అండ్ ట్విట్టర్ లో మీకు వచ్చే ప్రతి మెసేజ్, నాట్ ఓన్లీ ట్విట్టర్, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అయినా మీకు వచ్చే ప్రతి మెసేజ్ ఆ రియల్ పర్సన్, ఆ రియల్ కంపెనీ బ్రాండ్ నుంచి వచ్చిందని అనుకోకండి. ఫస్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అక్కడికి వెళ్లి నెంబర్స్ ని తీసుకోండి. అండ్ మీకు ఎవరి దగ్గర నుంచి నెంబర్ వచ్చినా అది నిజమని నమ్మే ముందు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ ఏంటి, ట్విట్టర్, ఫేస్బుక్ ఏదవుతున్నా అది వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ ఏంటి అని చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళకి రిప్లై పెట్టండి, లేదంటే మీరు మోసపోతారు. నెక్స్ట్ JSW ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. పవర్ ని ప్రొడ్యూస్ చేసే వీళ్ళు 5000 crores దగ్గరగా డబ్బుల్ని వీళ్ళకి సంబంధించిన ఈక్విటీ ఆర్ షేర్స్ ని ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కి సెల్ చేసి రైజ్ చేస్తారని అయితే అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ మార్కెట్ లో ఉంటున్న ఎస్టిమేట్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఫ్లోర్ ప్రైస్ 510 రూపీస్ అరౌండ్ లో ఈ ఫండ్ రైజింగ్ అప్ టు 5000 crore వరకు ఉంటుందనేలా ఎస్టిమేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ మెటల్ ప్రొడక్షన్ డేటాను అయితే అప్డేట్ చేస్తున్నారు. అది ఆల్ టైమ్ హైగా ఉంటున్నాయి. బోత్ లెడ్, జింక్ అండ్ స్టెయిన్లెస్ సిల్వర్, స్టెయిన్లెస్ స్టీల్ కాదు, ఈ మూడిట్లో కూడా స్ట్రాంగ్ ప్రొడక్షన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి సిల్వర్ రిలేటెడ్ గా, గోల్డ్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్తూ భారీగా పెరుగుతుంది, కానీ సిల్వర్ ఇంకా దాని ఆల్ టైమ్ హై నుంచి 50% డౌన్ సైడ్ ఉంది. సో ఇక్కడ నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ గ్రోత్ గోల్డ్ కంటే సిల్వర్ కి ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయని మనం అజ్యూమ్ చేసుకుంటే దెన్ హిందుస్థాన్ జింక్ కూడా స్ట్రాంగ్ ప్రొడక్షన్ ఉంది కాబట్టి సిల్వర్ రిలేటెడ్ గా అది కూడా స్టాక్ ప్రైస్ కి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ అనుపమ్ రసాయన్ వాళ్ళకి $90 million విలువ చేసే కాంట్రాక్ట్ ఒక జపాన్ కి సంబంధించిన మల్టీనేషనల్ కంపెనీ దగ్గర నుంచి లభించిందని. $90 million అంటే అరౌండ్ 743 crores అరౌండ్ విలువ చేసే ఆర్డర్ ఒక జపాన్ కి సంబంధించిన మల్టీనేషనల్ కంపెనీ నుంచి వీళ్ళకి లభించిందనేలా అనుపమ్ రసాయన్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా చైనా నుంచి ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనిపిస్తుంది. టాటా మోటార్స్ అండర్ లో ఉంటున్న JLR బిజినెస్, జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ బిజినెస్ ప్రధానంగా టాటా మోటార్స్ కి రెవెన్యూస్ పరంగాను ప్రాఫిట్స్ పరంగాను ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది కదా. అలాంటి JLR బిజినెస్ ఎక్కడ ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుంది, జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ కార్స్ ఎక్కడ ఎక్కువ సేల్ అవుతుంటాయి, US, UK
అండ్ చైనా. అలాంటి చైనాలో రీసెంట్ టైమ్స్ లో ఎకానమీ రిలేటెడ్ గా కొన్ని ఇబ్బందులు కలుగుతూ సేల్స్ పరంగా కొంత ఇష్యూస్ అయితే నెలకొన్నాయి. కానీ ఆ సేల్స్ ని పెంచడానికి, కార్ సేల్స్ ని పెంచడానికి చైనా వాళ్ళు కార్ లోన్ రూల్స్ ని ఈజ్ చేస్తూ సేల్స్ ని బూస్ట్ చేసే ప్రయత్నంలో చైనా వాళ్ళు ఉన్నారనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో చైనా నుంచి JLR సేల్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ 22,430 అండ్ రెసిస్టెన్స్ 22,540 to 560 ఆ 20 పాయింట్ జోన్ ని గమనించాలి. అండ్ ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వస్తుంటే 22,370 అరౌండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఈ జోన్ అయితే కొంత ఇంపార్టెంట్ జోన్ గా కనిపిస్తుంది. ప్రీవియస్ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అయితే మంచిగా వర్క్ అయ్యాయి. ఇవాళ కూడా రెసిస్టెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ రిజెక్షన్స్ అయితే ఫేస్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయ్యి అప్ సైడ్ సస్టైన్ అవుతుంటే 47,820 నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ 47,440 ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ కమింగ్ టు రేంజ్ 20 to 250 అబౌవ్ మార్కెట్ ఉన్నంత వరకు నేను మార్కెట్ ని రేంజ్ బౌండ్ గా చూడట్లేదు. కాబట్టి రేంజ్ బౌండ్ యాక్టివిటీ తీసుకోవడం కారణంగా నెగిటివ్ ఇంపాక్ట్ కమింగ్ డేస్ లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను రేంజ్ ని డిస్కస్ చేయట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ నేను అనుకుంది రాంగ్ అయి 20 to 250 బిలో బ్రేక్ అయి క్లోజ్ అవుతుంటే రేంజ్ ని డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.